2019లో జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడిలో కీలక ఉగ్రవాది హాంజా బుర్హాన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హతమార్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేయగా అప్పట్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్ర దాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడిలో హాంజా బుర్హాన్ పాత్ర అత్యంత కీలకమైనది. జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఢీకొట్టడంతో 40 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. ఈ ఘాతుకానికి వెనక ఉండి నెట్వర్క్ను నడిపించడంలో, ఉగ్రవాదులకు అవసరమైన రవాణా, ఇతర వసతులు సమకూర్చడంలో పుల్వామాలోని రత్నిపూర ప్రాంతానికి చెందిన ఈ హాంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి వినాశకర కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం 2022లోనే బుర్హాన్ను చట్టబద్ధంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళ్తోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకే పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో రివెంజ్ తీర్చుకుంది. 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్లోకి బాల్కోట్లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం MiG-21 పాకిస్తాన్ సైన్యం దాడికి గురై అక్కడే పడిపోయింది. దాంతో పాక్ సైనికులు MiG-21 పైలట్ అభినందన్ వర్ధమాన్ను పట్టుకున్నారు. 2019 మార్చి 1న అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడితో పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్ధమాన్ను విడుదల చేసింది.